ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 78లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇవాళ నాలుగోసారి ముఖ్యమంత్రిగా స్వర్ణాంధ్ర విజన్ తోటి అంటే వికసిత భారత్ 2047 విజన్తో ప్రధాని మోదీ ఒక విజన్ పెట్టుకుంటే ఈయన విజనరీ లీడర్ని ఎప్పుడో దేశంలో అందరికన్నా ముందుగానే అందరూ ఆయన పెట్టుకున్న విజన్స్ని ఆయన పెట్టుకున్న సుదీర్ఘ లక్ష్యాలను చూసి నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లే తర్వాత ముక్కును వేలేసుకున్నారు. ఎప్పుడో 2020 విజన్ పెట్టుకుంటే అసలు ఈయన ఏంటి 2020 అంటాడు, ఈ విజన్ ఏంటా అని చాలామందికి అర్థమయ్యేది కాదు. కానీ ఎక్కడో రాళ్ళు గుట్టలుగా ఉన్న ప్రదేశాన్ని ఈరోజు హైటెక్ సిటీగా, ఆ తర్వాత సైబరాబాద్గా మార్చి ఇవాళ దేశంలోనే ఐటీ ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళడానికి అతి కొద్ది దూరంలో ఉంది. అంటే రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన గొప్పతనాన్ని చట్టసభల సాక్షిగా ఒప్పుకోక తప్పని పరిస్థితి తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇవాళ ఆయన గురించి స్పెషల్గా మాట్లాడుకుంటున్నాం అంటే 75 ఏళ్ళు అంటే ఒక వ్యక్తి జీవితంలో చాలా ఎక్కువ కాలం, సుదీర్ఘకాలం. 75 ఏళ్ళకి సాధారణంగా ఇప్పుడు చాలామంది ఇంట్లో కూర్చుని కదలలేక పిల్లల మీద ఆధారపడి రకరకాలుగా ఉంటారు. కానీ ఆ మనిషిని చూడండి, 75 ఏళ్లకి బలవంతంగా ఈ పుట్టినరోజు సందర్భంగా అంటే రేపు పుట్టినరోజు చేసుకోబోతున్నారు. ఫ్యామిలీ తీసుకెళ్తే వెళ్ళారేమో తప్ప ఎక్కడికి విదేశాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇవాళ 4-5 గంటల ముందు ఆయన ఒక ట్వీటు, ఈ స్వచ్ఛాంధ్ర మిషను, ఈ వేస్ట్ మేనేజ్మెంటు, అంటే ఎక్కడున్నా కూడా బుర్ర రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి, ప్రజల కోసం, ఇంకా పాలనలో ఏం చేయాలి. అప్పుడు ఐటీ అన్నాడు ఆయన, ఇవాళ ఏఐ గురించి ఏఐ ఇంజనీర్ కన్నా కూడా చాలా ఎక్కువ మాట్లాడతారు బికాజ్ ఆఫ్ ద డీప్ స్టడీ అండ్ రీసెర్చ్. అంటే డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, ఏదో ఒక దశకు వచ్చాక ఇంక చాలే అనిపిస్తుంది ఎవరికైనా. కానీ నిత్య కృషివలుడులాగా అంటే 78లో ఎమ్మెల్యే, 80లో మంత్రి, 95లో ముఖ్యమంత్రి, తర్వాత 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాక మళ్ళీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు, కృంగిపోలేదు. తాను కూర్చోడు, ఎవరిని కూర్చోనివ్వడు, ఆయన పని రాక్షసుడు, పని చేయిస్తూనే ఉంటాడు అని. ఆయన అందరినీ ఒక కమిట్మెంట్తో, కట్టుబద్ధతతో ఒకే తాటి మీద తీసుకురావడం అనేది కొంతమంది నాయకులకే సాధ్యం. అందుకే నేను ఇవాళ ఒకే ఒక్కడని ఆయనకి ఇవాళ ఈ డిబేట్ సందర్భంగా పుట్టినరోజు స్పెషల్ మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక నాయకుడు ఒక రాష్ట్ర దశను దిశను ఎప్పుడో ఆయనకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు వదిలేశాడు. ఆయన ప్రధానమంత్రి పదవి అన్న చిన్న పదవా, కానీ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడెక్కడైతే ఫోకస్ మిస్ అయిపోతుందో అన్న దాంతో పదవుల్ని వదిలేసిన చరిత్ర ఎంతమంది చేస్తారు అలాగా. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్ళు కూడా ఈరోజు ఆయన స్థాయిని, గౌరవాన్ని కూడా లెక్క చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడినా కూడా ఆయనలో ఆయన ఏదో బాధపడ్డాడు తప్ప అది ఎక్కడా క్యాడర్ మీద కానీ లేకపోతే వాళ్ళ ఉత్సాహం మీద కానీ దెబ్బ తగలకుండా ముందుకు తీసుకెళ్ళాడు. అది చంద్రబాబు నాయుడు అంటే. మాట్లాడదాం. ఇవాళ ఆయనతో పాటు ఇద్దరు క్లోజ్గా ట్రావెల్ చేసిన వాళ్ళు ఇవాళ మనతో డిబేట్లో ఉన్నారు. అంటే ఆయనతో అన్నీ చూశారు వాళ్ళు. జయాపజయాల్లో తోడుగా ఉన్నారు, ఒడిదుడుకుల్లో ఉన్నారు, కష్ట నష్టాలు చూశారు. అవసరమైతే ఇది మంచి, ఇది చెడు, ఇలా కాస్తారని చెప్పారు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పారు. అది కొంతమందికే ఉంటుంది ఆ చొరవ కానీ, ఆ చెప్పగలిగిన కాన్ఫిడెన్స్ కానీ, చెప్పినా పర్వాలేదు అని. వింటారా లేదో తర్వాత నాయకుడి ఇష్టం, కానీ చెప్పగలిగే ఒక ధైర్యం ఉంది. అలాంటి నాయకులు వాళ్ళు నాతో స్టూడియోలో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్